నమస్తే. నేను మీ సూర్య. చాలామందికి కాంపిటేటివ్ క్లాసెస్ కావాలి అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదామని, కాంపిటేటివ్ క్లాసెస్ కావాలి. ఎక్కడ బాగుంటుంది? సో, ఎక్కడన్నా లాంగ్ టర్మ్‌కి వెళ్ళాలా? ఎక్కడన్నా హైదరాబాద్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్ళాలా? లేదా లోకల్‌లో ఎవరైనా దొరుకుతారా? ఆన్‌లైన్‌లో ఏమైనా బెస్ట్ అకాడమీస్ ఉన్నాయా? అని చెప్పి వెతుకుతూ ఉంటారు. సో, మనకి ఎక్కడైనా సరే గ్రూప్ 2 కానీ, ఏపీపీఎస్‌సి సంబంధించి కానీ, ఆర్ రిమైనింగ్ ఏదైనా సరే సంబంధించి కానీ, మనకి చాలా చోట్ల మంచియి ఉన్నాయి. అలాగే చెడు ఉన్నాయి. అయితే ఇప్పుడు పేరొందినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ అనేటువంటివి మనకి ఆహ్, ఈ పేరు పెట్టుకొని చాలామంది దోచుకోవడం మొదలుపెడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక కాంప్రహెన్సివ్ లెవెల్‌లో మన ఇంటికాడే ఉంటూ ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో, ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయిన వెంటనే మనకి జాబ్ వచ్చేస్తుందని మనం చెప్పకూడదు. బట్ మనం ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి సత్తా, ఆ సబ్జెక్ట్ మనకు కావాలి. అలా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రీసెంట్‌గా వివేకానంద కాంపిటేటివ్ క్లాసెస్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటనంటే, ఎవరైతే డిగ్రీ పూర్తయిన వాళ్ళు, పీజీ పూర్తయిన వాళ్ళు, అలాగే పెళ్ళైనటువంటి వాళ్ళు, అలాగే ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ కావాలి, పర్ఫెక్ట్ క్లాసెస్ కావాలనుకునేటువంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వివేకానంద కాంపిటేటివ్ క్లాసెస్‌లో ఒక లిమిటెడ్ బ్యాచ్ తోటి, అంటే ఒక ఒక 50 మంది, 100 మంది, 200 మంది అలా బ్యాచెస్ కాకుండా ఒక పర్ఫెక్ట్‌గా ఉండేటువంటి ఒక లిమిటెడ్ బ్యాచ్ తోటి మనం నెక్స్ట్ రాబోయేటువంటి ఏపీపీఎస్‌సి కావచ్చు, ఆర్ రిమైనింగ్ బోర్డ్స్ ఏమన్నా సంబంధించినటువంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే విధంగా మనం ఒక కాంప్రహెన్సివ్ లెవెల్‌లో క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఇందులో ఇండియా పర్స్పెక్టివ్‌లో చూస్తే ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ, అండ్ ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్‌లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే ఎవ్రీ సండే ఒక స్పెషల్ సెషన్ ఉంటుంది. అది కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ ఏమున్నాయని చెప్పేయడం కాకుండా, కరెంట్ అఫైర్స్ని మనం అవగాహన ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, అలా ఒక కాంప్రహెన్సివ్‌లో కరెంట్ అఫైర్స్ మీద పూర్తి అవగాహన వచ్చే విధంగా ఒక 6 to 7 months కోర్స్ అనేటువంటిది మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఈ సబ్జెక్ట్స్ డీల్ చేస్తూనే కరెంట్ అఫైర్స్ మీద మీకు పూర్తి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ క్లాసెస్ అనేటువంటివి ఆన్లైన్‌లోనే మాత్రమే ఉంటాయి. ఆన్లైన్‌లో మనకి ఈవినింగ్ 5:30 నుంచి 8 వరకు ఈ క్లాసెస్ జరుగుతుంది ప్రతిరోజు. సో, ప్రతిరోజు నిన్న చెప్పినటువంటి క్లాస్ ఈరోజు రివిజన్ ఉంటుంది. ప్లస్ మనం మళ్ళీ కొత్త టాపిక్ డీల్ చేస్తూ ఉంటాము కాంప్రహెన్సివ్ లెవెల్‌లో. అలాగే మనం ప్రతి టాపిక్ మీద ఎప్పటికప్పుడు టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్‌కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు బిట్స్ కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో, అన్నీ అయిపోయిన తర్వాత ఏదో మనం బిట్స్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి 50,000 బిట్స్, 1,00,000 బిట్స్ కాకుండా ప్రతి టాపిక్ మీద మనకి అప్పటికప్పుడే మనం బిట్స్ ఇవ్వడం జరుగుతుంది టాస్క్ ఇచ్చిన తర్వాత. సో, ఒక పక్క క్లాసెస్ అవుతాయి, రివిజన్ అవుతుంది, బిట్స్ ప్రాక్టీస్ అవుతుంది. ఇలా ఒక కాంప్రహెన్సివ్ లెవెల్‌లో మనం క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటాం. తర్వాత మనకి ఎవరైనా సరే సంప్రదించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయినటువంటి నెంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా ఆర్ మీరు ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక, మనకి ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాసెస్ యొక్క లింక్ అనేటువంటిది మీకు పెట్టడం జరుగుతుంది. అవే డెమోగా చూడొచ్చు. మీరు 1, 2, 3 క్లాసెస్, ఒక 3 క్లాసెస్ వరకు విని మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ మనకి అంతా ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. సో, మీరు అప్రోచ్ అయ్యి మా డెమో క్లాసెస్ వినిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వచ్చు. మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మనకి రాబోయేటువంటి ఏపీపీఎస్‌సి జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఆర్ రిమైనింగ్ బోర్డ్స్ సంబంధించిన అన్నిటికీ కవర్ అయ్యే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించండి. ఒక కాంప్రహెన్సివ్ లెవెల్‌లో సబ్జెక్ట్ పొందాలి అనుకునేటువంటి వాళ్ళు, కమిటెడ్‌గా, డిసిప్లిన్‌గా నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.